ఏంటమ్మా పొద్దున్నే గొడవ? తాగడానికి డబ్బే లేదని. రే తాగాలనుకుంటే నువ్వు సంపాదించుకుంటావా? కష్టపడే సంపాదించాం. ఆ డబ్బుతోనే ఎక్కలేని రెడ్డిచ్చి నీ దగ్గర స్థలం కొనాను, ఇల్లు కట్టాను. నా ఇల్లు నా స్థలం నా పిల్లం మధ్యలో నీకేనా స్పెషల్ ఇంట్రెస్ట్? ఏం చేస్తావు? కొడతావా? చంపుతావా? దా చంపి దా. అప్పుడెప్పుడో ఒక కుర్రాన్ని చంపేస్తాడు, నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? నీకంత లేదమ్మా, భయపడ్డా. ఇంత పొద్దున్న ఎక్కడ దొరికిందమ్మా వీడికి? ఏదో ల్యాండ్ అమ్మేసిన బ్రోకరేజ్ వచ్చిందన్న, రాత్రి నుండి తాగుతూనే ఉన్నాడు. అబ్బో ఏంటి నా మీద రొస నా పిల్లంతా గొసగొస. రే నీ ఇంటికి వచ్చి కలిగితే నీ ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు వాకు తీసుకో, తీసుకొని తాగి నాశనం అయిపో. ఇచ్చింది ఇప్పుడు క్వార్టర్ అయిపోయిందిగా. గురుగారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నా పిల్లం అంతా నా తలరాత. వీడితో ఇలా కాదమ్మా, ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయి. పోలీసులు చెప్పినా తాగడం మాండన్న. తాగడం గురించి కాదు, కనీసం గొడవ ఆపుతాడు కదా. ఆయన చెప్పింది నిజమే సరిత. వద్దక్క, పోలీసులు కొడితే మళ్ళీ ఆ కోపం నా మీదే చూపిస్తాడు. అలాగేం కొట్టరు, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. సరే నీ ఇష్టం. నువ్వు ఏడవకు సరిత, అన్నీ అవే సర్దుకుంటాయి. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయి, నీతో మాట్లాడాలి. దేని గురించి అక్క? సాయంత్రం చెప్తానులే, ఏడవకు. సరే అక్క. నాన్న. సరే సరే చాలు చాలు, చేతులు అరిగిపోతాయి, వెళ్ళు. హాస్టల్ నుంచి అను ఫోన్ చేసింది, ఇవాళ సాయంత్రం వస్తుందంట. రేపు ఫ్రైడే కదా, స్కూల్ లేదా? స్కూల్